మరుస్తాడా దేవుడు? తన బిడ్డలు మరుస్తాడా? అయితే కింద అన్నాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డలు కనిపించకుండా మరచదు, వారైనా మరచదు కానీ నేను నిన్ను మరవను, చూడుము నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. ఆమె అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ చెక్కాడు నీకు దేవుడు? అరచేతులు. కొంతమంది తెలియగలవాళ్ళు అంటారు, అదేంటండి అరచేతులు చెక్కడం ఏంటండి? ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసినప్పుడు దేవుడు నేల మట్టితో మనుషులు చేసి వాడు నాశకానందంలో జీవాయు మొదలుగా నన్ను జీవాత్మ అయ్యాడు. నేల మట్టితో చేసినప్పుడు ఆ అరచేతులు చేతనం ఏంటండి అంటారు. అరచేతిలో చేయటం అంటే ఆయన నిన్ను తన రూపాన్ని అరచేతి మీదే చెప్పాడు. నువ్వు ఎలా ఉండాలన్నది కాకు తొక్కి చేశాడే ఏంటి? ఆయన చేతులకు తీసుకొని ఆ బొమ్మను మలుచుకొని తన అరచేతులతోనే చేశాడు. అందుకంటాడు, అరచేతిలో నన్ను చెక్కి ఉన్నాడు, ఏ అపాయము నా యొద్దకు రాదన్నాడు. అరచేతిలో నన్ను చెక్కి ఉన్నాడు, ఏ అపాయము నా యొద్దకు రాదన్నాడు. నాకు ఈరోజు మీరు యాయకు పడుతుందంటే ఫీలింగ్ ఎక్కడి నుంచి రావాలా? బుక్కులో నుంచా, నీ మనసులో నుంచా? ఆయుధం అంటే ఏంటి తెలుసా? అనేకమైన సమస్యలు, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, చేతబడి, మాంత్రిక శుద్ధశక్తులు, అనేకమైన నిందలు, అవమానాలు, బాధలు, శోధనలు, అప్పులు, రోగాలు, బాధలే నీ విరోధమైన ఆయుధం. అది వర్ధులదు అంటే పద్దాగా తెలిసి ఒక రోజు పోతే 7% అయిపోయింది, 2 రోజులు పోతే రోజు వచ్చి వాడికి ఎడతాడు. నీ సమస్యలు అలాంటి రోజు వచ్చే సమస్యలే. ఇది తెగదో ముడి పడదు, తినరో పెట్టరు, రోగం వచ్చిందా తగ్గరు, అంతే. అలాగా సుత్తా ఉంటే వాళ్ళు ఏదిస్తా ఉంటే ఏమనిపిస్తుంది? వాళ్ళేమో మనం దొక్కే పోయి జరుగుతుంది. ఆమె నల్లయ్యా, అదే నీకు ఈ రోజు అయిన ఆయుధం అంటే. భర్తకి ఎవడు పడతాడు? ఒక రోజు పడతాడు, మనం మనుషులమే కదా. అప్పుడు గట్టిగా చెప్పాలి, నేను పడలేను ప్రభా, నా వాళ్ళగా దేవుడు పడతాడు. అమ్మ కుర్చీ సరిలేదు, కూర్చోబడతాడు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? పొద్దుపోతాక అదే కుర్చీ వేస్తున్నారు. నేను తీసుకెళ్ళి బయటే కుర్చీ. ఆమె నల్లయ్యా, అక్కడ అంటున్నాడు, నీకు విరోధం పొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అప్పుడు ఏం చెప్పాలా? అందరు చెప్పండి, నాకు విరోధం పొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నాకు విరోధం పొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మరి స్మైల్ ఎవరు ఎత్తారు? నేను ఎత్తానా? దాని అర్థం ఏం తెలుసా? నేను చెప్తాను చూడండి. నాకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమె హల్లెలూయా. అంటే మనస్ఫూర్తి నువ్వు ఒప్పుకొని అంగీకరించినట్టు లెక్క, అంతేగాని ఏంటది టీవీలో మోగవార్తలు చెప్పినట్టు. హల్లెలూయా. హృదయం లోపు రావాల. నా అంతరంగం ఆయన పడును, ఆయన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. నీకోసం దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, నీకోసం దేవుడు ఆశపడుతున్నాడని, నీకోసం చూస్తున్నాడని, నిన్ను ఎదుగుతున్నాడని, నీతో మాట్లాడాలనుకుంటున్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను ఇష్టపడుతున్నాడని, నిన్ను కోరుకుంటున్నాడని నీకు అసలు తెలుసా? అందుకే అంటున్నాడు, నా అంతరంగం ఆయన కోసం ఆశపడితే ఏమంటున్నాడు? నా అంతరంగం ఆయన కోసం ఆశపడితే అతడు నా యందు ఆశాబద్ధుడు. ఆశపడుతున్నాడంట నీ కోసం, నీతో ఉండాలని, నీతో మాట్లాడాలని, నీతో గడపాలని. మనం ఎక్కడ టైం ఇస్తున్నావు రా స్వామి?
ఓటుకోవడానికి, ఉతుక్కోవడానికి, ఆరేసుకోవడానికి, కడుక్కోవడానికి, తినడానికి, ఊడ్చుకోవడానికి, తడి వేసుకోవడానికి, పనికి వెళ్ళడానికి, పొలం వెళ్ళడానికి ఇంటికి సరిపోతుంది. కానీ ఆయన దేవుడు మాట్లాడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, స్త్రీ తన గర్భము పుట్టిన చట్టబడిన కరుణింపకుండా మరచిన వారైనా మరిచిదరేమో కానీ నేను నిన్ను మరవను, చూడుము నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 48, 17, 18, 19, 48. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవలు నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. బాగా అయినాడు. నీ విమోచకుడు ఎవరు? దేవుడే. నీ యొక్క పరిశుద్ధ దేవుడు ఎవరు? దేవుడే. ఆయన సెలవిచ్చింది ఏమనగా, నా ఆజ్ఞలను నీకు వివరించి, నా కట్టలు నీకు బోధించి, నా మాటలు నీకు ఇచ్చి, నువ్వు నా మార్గంలో కైకొనవాలని నేను ఆశపడుతున్నాను. అంటే నీకు ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? కట్టలు నిర్వర్తించేది ఎవరు? కట్టలు బోధించేది ఎవరు? ఆజ్ఞను అనుసరించమని చెప్పేది ఎవరు? దేవుడే. అది మనం చేస్తున్నామా? మనకేం నచ్చితే చేస్తున్నాం. ఎంతవరకు వాడెవడు ఇస్తానన్నా, ఈడెవడో చేస్తానన్నా చేయలేదు తప్ప దేవుడు ఏమి ఇస్తానన్నా ఆలోచన అప్పడకూడలేదు. ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నా నాకు కూడా తెలియదు. అసలు ఎందుకు వెళ్తున్నాను ప్రార్థనకి? ఇన్ని కోటాలు ఎందుకు, ఇన్ని సమాజాలు ఎందుకు, ఇన్ని వందల వేల జనాలు ఎందుకు, ఇన్ని సంఘాలు ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు? నువ్వు దేని మాట విన్నప్పుడు నువ్వు నా మాట వినమంటున్నాడు కదా దేవుడు. నా ఆజ్ఞ కైకోని అంటున్నాడు. నా మాట నీకు ఏం కావాలని నేను చేస్తానని వందల వేల లక్షల ఆంక్షలు బైబిల్లో ఉన్నాయి. మరి ఎందుకని మన జీవితంలో జరగట్లేదంటే వినకపోవటం ద్వారా. దేని ద్వారా? వినకపోవటం ద్వారా. అంతే. ఆమె హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 45, 22. భూదిగంతముల నివాసులారా, నా వైపు నుంచి రక్షణ పొందుడు. దేవుడని నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. చాలు. ఏమంటున్నాడు? భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి. బాగా ఏంటంటే అమ్మా, ఈ ఫస్ట్ చదివిన వాక్యం, రెండో చదివిన వాక్యం, మూడో చదివిన వాక్యానికి ఏమాత్రం కూడా వ్యతిరేకం లేకుండా, ఏమాత్రం సంబంధం లేకుండా లేదు. అన్నిటికీ ఒకదాని ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనము? సమస్యతో ఎవరి వైపు చూడాలి? బాధ వస్తే ఎవరి వైపు చూడాలి? కష్టాలతో ఎవరి వైపు చూడాలి? నిందలు వస్తే ఎవరి వైపు చూడాలి? మన మీద మనుషుల వైపు చూస్తున్నాం. మన మనుషులు ఎవడు భూమి మీద తీర్పు తీర్చేవాడు లేడు. ఒక సహోదరి ఒక డాక్టర్ గారి దగ్గర చాలా సంవత్సరాలు చూపించుకుంటుంది. ఆమె హెల్త్ బాగా చాలా సంవత్సరాలు ఒకే డాక్టర్ చూపించుకొని ఇప్పుడు చివరిగా డాక్టర్ గారు అంటున్నాడు, మధ్యలో ఒక 4 రోజులు 3 రోజులు మానేసారమ్మా, మీరు రాలేదు, అందుకే నేను ప్రాబ్లం వచ్చింది. వాడి మీద ఉంచుకోడు కదా. అదే దేవుడైతే నెల మానేసినా, సంవత్సరం మానేసినా, 2 సంవత్సరాలు మానేసినా అయిపోయేదేదో అయిపోయింది. ఇంకెప్పుడు ఆ పని చేయొద్దు. ఆమె నలభయ్య అని అంటాడే కానీ ఇంకో మాట అన్నాడు. అదే దేవుడు. ఆయనకున్న గొప్పతనము అదే. ఆమె నలభయ్య. మనం అలా ఉండాలి. ఒకళ్ళు ఎన్నుకుంటే అలాంటి వాళ్ళు ఎన్నుకోవాలి. డాక్టర్, అసలు డాక్టర్ గారిని నమ్మినట్టు ఎవరిని నమ్మరు. ఆయనే దేవుడా? చెప్పండి. డాక్టరే దేవుడా? పోలీసు వాళ్ళు నమ్మినట్టు ఎవరు నమ్మరు. లాయర్ నమ్మినట్టు ఎవరు నమ్మరు. డాక్టర్ నమ్మినట్టు ఎవరు నమ్మరు. లేదా ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన నమ్మినట్టు ఎవరు నమ్మరు. కానీ అందరూ కరెక్ట్ కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. అందరూ కూడా వాళ్ళ స్వభావం చుట్టూ పనిచేసేవాడు. కానీ ఎప్పుడు కూడా శాశ్వతమైన వాడు, మాట ఎత్తే తప్పని వాడు, అన్ని శాఖల్లో పనిచేసేవాడు, అన్ని శాఖలు పనిచేయించేవాడు, అందరిలో ఉండేవాడు, అన్ని విధాలు మాట్లాడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం. గట్టిగా చెప్పకూడదు. ఆమె నాకు న్యాయం తీర్చు ప్రభు అంటే ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. నన్ను బాగు చేయ ప్రభు అంటే ఆయన డాక్టర్గా వస్తున్నాడు. నాకు నా పంట విషయంలో, నా కుటుంబ విషయంలో కార్యం చేయ ప్రభు అంటే ఆయన న్యాయవాదిగా వస్తున్నాడు. ఏ పని చేయాలంటే ఆ పనులు ఆ కేటగిరీలో ఆయన వస్తున్నాడు. నువ్వే కేటగిరీలో రావడానికి సిద్ధంగా ఉంటావు. ఆమె హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నా విమోచకుడు. ఎవరంటే ఆయన? నా విమోచకుడు. భూదిగంత నివాసులారా, ఆయన వైపు చూడండి. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. ఎలా చూడాలా? కీర్తన గ్రంథం 121, 1.
కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలన నాకు సహాయం కలుగును. చాలు. కొండల కట్టు నాకు కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లే. అంటే మనకు సహాయం చేసింది ఎవరు? ఏ సహాయం అని రాస్తుంది అక్కడ. ఏ సహాయమైనా సహాయం. నాకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఎందుకు చేస్తాడు? ఆయన భూమి ఆకాశమును సృజించాడు. భూమి ఆకాశాన్ని సృజించాడు కనుక నాకు సాయం చేయడానికి ఆయనే దేవుడు. నేను ఎవరైనా చూడాలా? ఏ విషయంలోనైనా దేవుని వైపు. మనుషులంతా రకరకాలుగా మాట్లాడతారు, వారు మనుషుల వైపు చూడకూడదు. అయితే కొండల కంటే నాకు కళ్ళెత్తిచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వల్ల నాకు సాయం కలదు? ఆయన భూమి ఆకాశాన్ని సృజించాడు. దేవుడి పిల్లలారా బాగానండి. నేను కాపాడువాడు గురుకుడు నిద్రపోడు, ఇస్రాయల్ని కాపాడువాడు గురుకుడు నిద్రపోడు. ఇది మొదలుగా నిరంతరం రాకపోగలేదు యెహోవానికి తోడుగా ఉంది. ఆమె హల్లెలూయా. అది దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నా వైపు చూసావు కదా, నేను వాగ్దానం ఇస్తాను. ఏంటో వాగ్దానం అంటే యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిగినను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిగినను ఆమె అని ఆమె ఇంకెప్పుడు మర్చిపోయాడు తన బిడ్డలు? ఆయన దేవుడు తన బిడ్డలు మరచునా? దేవుడు తన బిడ్డలు విడిచిపెట్టినా? మరి మనం ఎందుకని ఇంట్లో కూర్చొని తోసితైన ముచ్చట్లు, తోసితైన మాట దేవుడు వదిలిపెట్టాడేమో, వాళ్ళు వదిలిపెట్టేదేమో, వీళ్ళు వదిలిపెట్టేదేమో. ఒకరోజు నేను పాటకెళ్ళి ప్రసంగం చేసి వస్తున్నాను. టైం 12 దాకా అయింది. నా ప్రసంగం అందరూ విన్నారు, ఊరంతా విన్నారు. అప్పుడు రాజధాని కొత్తగా ఏర్పడే టైం అనమాట. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. పెద్ద పెద్ద మైకులు పెట్టి ఒక మీటింగ్. ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగే. నేను అది చూసుకొని వస్తున్నాను. వచ్చేటప్పుడు టైం 11-12 అయింది. అందులో మేము చాలా మంది కూర్చొని ఉన్నారు. అది నాకు అనవసరమైన విషయం. అయినా కానీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పటికే మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు, నా గురించి కామెంట్ చేస్తున్నారని నాకు తెలుసు. మాట్లాడుతున్నారు. అప్పుడు నేను వచ్చే టైంకి 1-2 మాటలు వినపడింది. కానీ వినపకుండా నేను అనను. నా దగ్గర ఉన్న కాల్ చేసిన ఏంటంటే 100 చెప్పినా నేను వినను, వింటాను, దాన్ని అడగను. కానీ నేను వినకోకుండా కానీ దేవుడు బయలుపరచుకోకుండా కానీ నేను ఎవరిని ఏమి అడగను. ఒకవేళ బయలుపరిచినప్పుడు కూడా అడగమని వస్తేనే అడుగుతాను. కానీ మామూలుగా అయితే 100 తగాలని నేను జోలికి పోను. నాకు అనవసరం విషయం. అయితే నేను వచ్చేటప్పుడు వాళ్ళు నాకు తెలిసిన మాట్లాడుకున్నారు. నేను అన్నాను, ఏంట్రా మాట్లాడుతున్నారు అన్నా. ఏం లేదు అక్క అన్నాను. ఒరే ఇక్కడ కూర్చొని ఈడొస్తే బాగుండదు, ఆడొస్తే బాగుండదు అన్నప్పుడు అంటే కరెక్టే, మంచిదే. అక్కొస్తుంది, ఎలిషా రావట్లేదు, భాషగా రావట్లేదు అని అన్ని మాట్లాడుతున్నారు. నేనన్నా అవుతున్నా సంతోషం. మీ వెళ్ళాలి నుంచి కూడా రావట్లా ప్రార్థనకి. ఒకటి, మీ పిల్లలు రాజధాని అవుతుందని డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలని ఒకడన్నా పాస్టర్ అవ్వాలనుకుంటున్నారట. ఆడొస్తే బాగుండదు, ఈడొస్తే బాగుంది. మీ నామినేషన్ ఏంటి? మీరు గెలవండి, మీరు పాస్టర్లు అవ్వండి, మీరు రండి, మేము ప్రసంగాలు చేసి వాళ్ళు ఏదైపోతుంది, మీరే వెళ్ళిపోవచ్చు. మీ ఊళ్ళు ఎందుకు అయిపోండి. ఈ అదో డిస్కషన్ ఎందుకు కూర్చున్నాడు అక్కడ ఒక్కడే అందరూ తీసిపోయారు. ఆమె హల్లెలూయా. అలా నేను తప్పు మాట మాట్లాడా, బూతు మాట కూడా మాట్లాడాల. మీ పిల్లలు తీసుకురండి. ఏ ఇంట్రెస్ట్ ఉన్నావో నా ఇంట్రెస్ట్. నామినేషన్ వేసేవాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏదో కోట్లు ఖర్చు పెట్టండి అవుతాయి. లేదా ఒక సేవకుడు చేయాలా? సేవకుడు సరైన ఉన్నాడు. నా పాస్టర్ గారు కరెక్ట్ గారికి పాస్టర్ గారు, మీ పిల్లలు మంచి పాస్టర్ చేయండి, వాళ్ళే బోధిస్తారు. అప్పుడు మీకు ఏ బాధ? మాట్లాడుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకు అదో డిస్కషన్ రోడ్డు మీద తిన్నా ఆడుకోకుండా. అది కాదు లెక్క. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చెత్త మాటలు మాట్లాడుకోకూడదు మన చేతగానప్పుడు. మరి ఏం చేయాలంటే దేవుని మాటలే మాట్లాడాలి. దేవుని వైపు చాలా మంది నాకు ఆళ్ళకి సీరియస్ అంటూ ఉంటారు. ఒక్కడికి తెలియదు కానీ తెలిసిన చెప్పకూడదు. ఒక రెండు తెలిసినవాడు చెప్పడం, తెలిసినవాడు నిజంగా చెప్పడం, చెప్పేవాడికి తెలియదు. ఈ సంగతి తెలుసు. ఆమె హల్లెలూయా. దేవుడి గురించి తెలిసినవాడు దేవుడి గురించే మాట్లాడతాడు. మనుషుల గురించి తెలిసిన మనుషుల గురించే మాట్లాడతారు. పరిశుద్ధాత్మ గురించి తెలిసిన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. రెండు దాని గురించి మాట్లాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, జనం గురించి తెలుసు కనుక అంటున్నాడు, పర్వతం తగినను మెట్టలు తగ్గను నా కృప నేను విడిచిపోను. ఆమె హల్లెలూయా. ఇందాక అనుకున్నాం, నీకు ఈ రోజు పొందిన ఆయుధము వరదలు. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధంగా నడిపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయి ప్రతి వారికి నీవు నేర స్థాపన చేసదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుతున్నది, ఇది వారి స్వార్థం. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు విరోధంగా పొందిన ఎవరైనా నీ పక్కన కుట్ర చేస్తే వాళ్ళు నీ పక్షం అవుతారు. ఎవరైనా నిన్ను అబద్ధమాడి మోసం చేస్తే వాళ్ళు దేవుడు శిక్షిస్తాడు. ఎవరైనా నీ మీద కక్ష కట్టి నీ మీద పదే వస్తుంటే నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు గదిలోకి వెళ్ళి ప్రభా చూస్తున్నావా, ప్రభా చూస్తున్నావా, ప్రభా చూస్తున్నావా, ప్రభా చూస్తున్నావా
నేను ఈ బాధ పడకూడదు, నేను ఏం చేద్దాం నాకు తెలియదు, అంత మాట్లాడంటే అయిపోయింది కదా. ఆమె హల్లెలూయా. అది పోయి గుంజలు సుత్తన్నావా 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 అంటే ఏంటది? సుత్తన్నాడు సుత్తన్నావా అంటే సుత్తన్నాడు. కానీ నా వల్ల కాదు, దాన్ని నోరు పంపించుకుంటే దేవుడు షడ్డకు వేసే కబుర్లను అగ్నిగుండంలో చూపించే దేవుడు ఆ ఒక్క పనికిమాల గయ్యాలి ఆమె భార్య నుండి నేను కాపాడ్డా, లేదా ఆయన భార్య నుండి నేను కాపాడ్డా. ఆమె హల్లెలూయా. మన చేతిలోనే ఉంది. పడలేనప్పుడు దేవుడు చెప్పేసి దానంగా స్పష్టంగా, నేను పడలేను ప్రభా, ఈ రోగంతో పడలేదు, నేనేది పద్దాక రోగంతో పడలేదు, నాకు వచ్చింది తక్కువ, జనానికి వచ్చింది ఎక్కువ. ఒకరోజు రోడ్లో కాదు, కొన్ని సంవత్సరాలు నన్ను చూసి వాళ్ళు అయ్యా బాగుంటే అట్టుండదు నా పరిస్థితి. ఆమె హల్లెలూయా. కానీ ఎంతవరకు పడగలను అంతవరకు పడతాం. పడలేనప్పుడు నేను పడలేదు ప్రభా, నన్ను బాగు చేయి, స్వస్థపరచు అని అడుగు. దేవుడు అంటున్నాడు, నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధము వర్తిల్లదు. చెప్పండి, నాకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:13 త్వరగా. యెషయా గ్రంథం 41:13. నీ దేవుడైన యెహోవా నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఆమె ఎవరంట? నీ దేవుడైనా యెహోవాను నేను, భయపడకు, నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నా. ఆమె హల్లెలూయా. ఏ చేయి పట్టుకో అమ్మ, ఎన్ని బాగా పిల్లలు నడిచేటప్పుడు తల్లి నడిపించడానికి, తల్లి అంతవరకు ఇంట్లోనే బయటికి రాదు, తండ్రి బయటికి తీసుకెళ్తాడు. ఏ చేయి పట్టుకుంటాడు పిల్లోడిది? కుడి చేయి ఎడ చెయ్య. కుడి చేయి పట్టుకున్నాడంటే ఎవరు? వాళ్ళ తండ్రి. వాడు కుడి చేయి పట్టుకుంటాడు. ఇక్కడ నేనేమంటున్నాడు? నేను నీకు నేను సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నా, భయపడకు. ఆమె హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన తండ్రిగా వస్తున్నాడా, లేకపోతే ఏదో బయట వ్యక్తిగా వస్తున్నాడా? నీకు సాయం చేయడానికి ఎవరిగా వస్తున్నాడు? నీకు ఎవరు సాయం చేయబోతున్నారు? ఆయన ఏమని చెప్పి సాయం చేయబోతున్నాడు? ఆమె హల్లెలూయా. నా తండ్రి నాతో ఉన్నాడు. గట్టిగా చెప్పడకూడదు. సీఎం గారు ఉన్నారు, గట్టిగా చెప్పడకూడదు. ఎందుకని సపోర్ట్లు బాగుపడతారు? ఆమె హల్లెలూయా. తండ్రి నీతో ఉన్నాడండి, ఎంత సంతోషం ఉదయం నుంచి రావాలి. ఏంటి తండ్రి నీతో ఉన్నాడండి, ఎంత సంతోషం రావాలమ్మా. రావాలా వద్దా? ఏది మరి? నా ఒక్కదానికి తండ్రి నీ కాదా? మరి ఏంటి అక్కడ అన్నాడు, నేను నీకు సాయం, ఈ ఒక చిన్న వాగ్దానం ఒక 15 కాదులే 12-13 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. ఏమీ లేని ఒక వ్యక్తికి ప్రార్థన పెట్టించుకుంటే సాయం చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు సాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేయి పెట్టుకొని నేను నడిపిస్తున్నానని చెప్పాడు. ఆ సహోదరుడు, ఆ యవనస్తుడు ఆ యవన కాలంలో ఆ మాట విన్నాడు. ఇది దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎంతగా మారి అంటే చెప్పలేనంత గొప్పగా మారి. ఆ మాట, అమ్మా చదవడం గొప్ప, చెప్పడం గొప్ప అంటే వినటం గొప్ప. ఏం గొప్ప? ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని వచ్చిన ఆ యవనస్తుడు, ఇంట్లో జరగడానికి కూడా లేకుండా ఉన్న ఆ యవనస్తుడు, తినడానికి కూడా తిండి లేని ఆ యవనస్తుడు, ఆ ఏమీ లేకుండా ఆధారం లేకుండా యవనస్తుడు ఆ వాగ్దానం తీసుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఈ రోజున 2 స్టేర్లు బిల్డింగ్ కట్టించాడు. పిల్లల్లో ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు. వాళ్ళ పిల్లలు ఆ ఒక్క మాట చెప్పింది నేను, బాధపడవాకురా, దేవుడు సాయం చేస్తానంటున్నాడు. ఇదిగో వాగ్దానం ఇచ్చాడు, నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేపట్టుకొని నడిపిస్తున్నాడంటే ఆ యవనస్తుడు అన్నాడు, అక్క చాలు, దేవుడే నాకు తోడుగా ఉంటే నాకేం ఇంకా అక్కర్లేదు, ఆయనే నాకు తోడుగా ఉంటాడని చెప్పి ఆ మాట తీసుకొని వెళ్ళిపోయిన ఆ యవనస్తుడు ఈ రోజు నా తాడగిరి సెంటర్ లో 2 స్టేర్లు బిల్డింగ్ చేసేస్తాడు. ఆమె హల్లెలూయా. కూతుర్ని డాక్టర్ చేస్తున్నాడు, కొడుకు ఇంజనీరు. ఆ ఒక్క మాట అప్పుడు చెప్పిన మాట, అది కూడా ఈ మంచిగా ఆమె చెప్పాల. ఇది చెప్పి 12 ఏళ్ళ పైనే అవుతుంది దగ్గర. అప్పుడు చెప్పిన మాట, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మంచిదయ్యా, యేసయ్యా, నీ మాట గట్టిదయ్యా. ఏది మాటయా
మనం హృదయంలోకి తీసుకోవాలా వద్దా? సంతానం కలుగుతుందంటే అమ్మా నువ్వు అన్నావా, నేను వెళ్ళానా, అడ్డుపడి తిన్నానా, ఏం లేదు. అడ్డుపడి తిని కూర్చుంటే ఏముంటుందమ్మా, పాఠం చేయాలి దాంట్లో. విశ్వాసం కాదురా, ప్రార్థన చేయాలి దాని గురించి ఎత్తిపట్టి. నువ్వు ఇతనా చల్లమన్నావు, నేను చల్లేనా, బాగలేదు, ఏం లేదు. ఎంత విశ్వాసము, నీ విశ్వాసం తోడేయ. అలా నువ్వు చెప్పావా, అంటే నేను చెప్పాను నువ్వు వెళ్ళాక నీకు లేదా? ఆమె నలుగుయ్యా మా అమ్మ చెప్పటమే కానీ నాకు ముందే తెలుసు అన్నట్టు. నాకు మా అమ్మ చెప్పాలో మా నాన్న చెప్పాలి, నువ్వు పెద్ద సాగుకురాలు అవుతావు, పెద్ద సాగు చేస్తావని. ఎప్పుడైనా ఎందుకమ్మా, ఎందుకు ఆ తలకాయ నింపి ఎందుకు తగిలించుకుంటా, నీకెందుకు అనేవాడు. అది నా విశ్వాసం, నా ప్రార్థన, నా జీవితం నాది. నా వెనక నా ముందుగానే నిలబడి చేసుకోలేదు. నాకు నేను నిర్ణయించుకొని తీర్మానం చేసినాక సపోర్ట్ చేసిన జాన్సమ్మ తప్ప నన్ను ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు, నన్ను నిలబెట్టిన కూడా ఎవరు లేరు. ఆమె నలుగుయా అందరూ వద్దంటమే, అందరూ వద్దంటమే, అందరూ వద్దంటమే. నువ్వు చెబితే వింటారా? నువ్వు చెబితే జనం వింటారా? నువ్వు చెబితే మారుతారా? ఒరే బైబిల్ ఏం చెప్తుందంటే బాగుడైన సమయాలతో మాట్లాడుతుంది, బాగుడైన హిమ్మితో మాట్లాడుతుంది, బాగుడైన యశితో మాట్లాడుతుంది. నువ్వు చెప్పుకొని వాళ్ళు వింటారని. నేను చెప్పినప్పుడైనా కొద్ది దేవుడు చెబుతాము సరి వింటాను. ఆమె హల్లెలూయా అన్న దృఢమైన సంకల్పం నీలో ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. నీకు సహాయం చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా నువ్వు ఎదురు చూస్తే ఎరిపప్పు అవుతావు. దాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయి. ఆమె హల్లెలూయా. నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేపట్టుకొని నేను నడిపిస్తున్నా. ఆమె హల్లెలూయా హల్లెలూయా. యెషయా 43:4-5 ఎందుకు సాయం చేస్తాడని చెప్తున్నాడు అక్కడ. త్వరగా చదవాలి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణాలకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానం. ఏమంటున్నాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు మనకు సాయం చేస్తాడంట? సాయం చేయడానికి రీజన్ ఏంటంట? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఏనండి నాయకు చూడండి అందరూ. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఏమంటున్నాడు? ఎందుకు సాయం చేస్తాడు? నీవు నా దృష్టికి ప్రియమైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణాలకు ప్రతిగా జనములు అప్పగించున్నాను. ఎంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ భర్త మీదకి, నీ పిల్లల మీదకి, నీ భార్య మీదకి, నీ అవుతున్నా అవ్వబోతున్నా కాబోతున్న ఆస్తుల మీదకి ఎన్ని ప్రాణాపాయాలు వచ్చినా నీ మీదకు రానే రాగలుగుతున్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. నీవు నా దృష్టికి ప్రియమైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నీ ప్రాణానికి ప్రతిగా జనములు అప్పగించాను. ఎవరైనా ఏమైనా అయిపోతారు కానీ నువ్వు మాత్రం ఏమీ అయిపోవు. నీకు ఒక విషయం తెలుసా? ఫస్ట్ నాకు బలహీనత వచ్చినప్పుడు బాగా ఏనండి, ఒక మనిషి దేవుడు అంటే కాపాడతాడు. ఫస్ట్ నాకు బలహీనత వచ్చి నాకు బాగా నప్పుడు ఫస్ట్ ఏడ్చింది నా కోసం, బాగా ఏడ్చింది మా అమ్మ. నేనేమైపోతాను, నా జీవితం ఏమైపోయింది. అప్పుడు మా అమ్మ బతికే ఉంది. మా అమ్మ ఏడ్చింది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా? నేను ఆపరేషన్ చేయించుకొని ఇక్కడ మా అమ్మ నన్ను చూడటానికి ఆ పక్క రూమ్ లో అంటే చెకప్కి వచ్చింది. చెకప్కి వస్తే వాళ్ళు అన్నారు చెకప్ అయిపోయినాక తీసుకెళ్తామండి అంటే, మా అమ్మాయి ఎక్కడ ఉందని అడిగి, మీ అమ్మాయి పలానా వార్డులో ఉందంటే అక్కడ నర్సులకి డాక్టర్లకి దండం పెట్టి నేను ఒకసారి మా అమ్మాయి చూస్తాను. సరే వాళ్ళు పాపం హాస్పిటల్, మాకు తెలిసిన హాస్పిటల్ బాగా, వాళ్ళు కూడా సరే మరి వాళ్ళ అమ్మాయిని చూస్తారంటే నా సిస్టర్ గారని అది పడుకొని చర్చిలో దాని మీద తీసుకొని వచ్చాను మమ్మల్ని. నేను ఇక్కడ కొనుక్కొని ఉండా ఆ బెడ్ మీద తీసుకొని వచ్చి నా పక్కన పెట్టారు మమ్మల్ని. నా బెడ్ పక్కన పెడితే మా అమ్మ నా ఎందుకు చూసి ఏడ్చి, నేనే లేకపోలేదు మా అమ్మ లేకపోలేదు. ఎందుకంటే మా అమ్మకి ఆపరేషన్ అయింది, నాకు కూడా ఆపరేషన్ అయ్యేది. నేను అసలు లేకపోలేదు, నాకు బాగాలి, మా అమ్మకి బాగాలి. లేని ఇద్దరం చూసుకున్నాము. ఈలోపు మా అమ్మాయి వచ్చింది మధ్యాహ్నం అన్నం తీసుకొని వచ్చి మా ఇద్దరు చూసి మా అమ్మాయి ఏడ్చింది. మా అమ్మకి ఏమైందో, మా అమ్మకి ఏమైందని ఏడవలేదు కానీ అమ్మ ప్రేమే, మా అమ్మకి ఏమైందని ఏడ్చింది. ముగ్గురు కలిసి ఏడ్చుకున్నాం. మా ఇద్దరు కూర్చోబెట్టింది, అన్నం పెట్టింది, తినిపించింది. అమ్మ అన్నం గట్టి పంపిస్తే తినిపించింది. ఇక్కడ మా అమ్మ పేషెంట్, అక్కడ నేను పేషెంట్, మా చెల్లి ఆమె లేకపోయినా. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక 4 రోజులు మా అమ్మ నన్ను చూసి ఒక వారానికి మా అమ్మ చనిపోయింది. ఆ సంగతి నాకు తెలియదు. అప్పుడు నాకు సర్జరీ అయ్యేది. అమ్మ వచ్చినప్పుడు సర్జరీ అవ్వలేదు. నేను సర్జరీకి సిద్ధంగా ఉన్నాను కానీ కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను.
ఆ సర్జరీ ఏంటని చెప్తే అది భయంకరమైన స్టోరీ, చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు, ఒక 5 రోజులు అమ్మ చనిపోయింది. 5 రోజులు ఆమె హల్లెలూయా. అమ్మ చనిపోయిందని అందరికి తెలుసు, నాకు ఒకదాని తప్ప. నాకు అసలు తెలియదు అమ్మ చనిపోయిన సంగతి. అమ్మ చనిపోయినప్పుడు నాకు 3 రోజులు ఆపరేషన్ అయింది. అదే సంవత్సరం, అదే నెల, అదే నెలలో, అదే వారంలో నాకు 3వ రోజు. ఆ రోజు అమ్మ చనిపోయింది. సరే, అందరూ ఎవరు రాలి నా దగ్గరికి. ఆ రోజు నాకు అన్నం పెట్టాలన్నమాట, ఆహారం పెట్టే రోజు. కానీ ఇట్లైనా పెట్టాలా, ఎవరు రాలా. నేను ఒక్కదాన్నే బెడ్లో ఉన్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఒక్కదాన్ని బెడ్లో ఉన్నాను, అందరూ చూసి వెళ్తున్నాను. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను మాత్రం ఎవరు చూడట్లా, పలకరించట్లా. సరేలే అనుకున్నాను. లేపడానికి కూడా ఎవరు లేరు, మంచి నీళ్ళకి ఎవరు లేరు. ఒక పిల్ల కూడా, సరే క్యాక్ పిల్ల కూడా నా పక్కన లేదు. సరేలే అనుకున్నాను. నేను అట్లాగే ఇక బ్రష్ చేయించడానికి కూడా ఎవరు లేరు, అంతే పడుకొని ఉన్నాను. ఆ తర్వాత మా తమ్ముడు ఒకడు వచ్చాడు. ఏంట్రా అంటే, అక్క మొహం కడుక్కున్నావా అన్నాడు. కడుక్కోలేదురా అన్నాడు. లేక కడుక్కుంది కానీ అంటే, అసలు నేను కడుగుతుంది ఆగలేదు. కడుక్కోలేదు అంటే సరే బెడ్ మీద కూర్చోపించి మొహం కడిగించాడు. మొహం కడిగితే మొహం కడుక్కున్నాం. కడుక్కున్నాక ఏమైనా తింటావా అంటే, ఏం తింటా, మంచినీళ్ళు తాగుతాను రా. ఏం తాగుతున్నా, ఏం తినబుద్ధి కట్టా, మంచినీళ్ళు తాగుతాను రా. సరే నాకు మంచినీళ్ళు తాగుతాను, మంచినీళ్ళు తాగించాడు. ఇడ్లీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, నేను వెళ్తున్నాను అక్క నువ్వు తిను అని అంటే, సరే లేరా అంతే వెళ్ళిపోయాడు. నేను ఆ రోజంతా ఏం తినలా. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలకు అమ్మ చనిపోయిందంట. ఆ రోజంతా నేను ఏం తీసుకోవాలి, తెల్లారి ఏం తీసుకోవాలి. డాక్టర్లు ఏం తినలేదని తిడుతున్నాను. తెల్లారి మరుసటి రోజు వచ్చారు నన్ను చూడటానికి. ఎవరంటే నా యజమాని. అప్పటికి ఆయన నన్ను ఆ స్థితిలో వదిలేసి నెల వెళ్ళి 2 నెలలు అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి ఏం మాట్లాడట్లా, బాధపడుతున్నాను. నేను మాట్లాడడానికి అవ్వడానికి కూడా ఏం లేదు, నోరు చేసి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు వచ్చి ఉన్నాను, అమ్మ బాగాలేదంట, సీరియస్గా ఉందంట, చూడటానికి వచ్చాను. అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నాను. అప్పుడు ఆమె అయిపోయి చనిపోయి బట్టి కూడా చేయటం కూడా అయిపోయింది. కానీ పిచ్చేంటంటే చనిపోయి 10 రోజులు 15 రోజులు అయినా కానీ, ప్రభువా నన్ను బాగు చేయి, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరుచు, మమ్మల్ని బాగు చేయి. నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే జనం అందరూ ఏడుస్తున్నారు. సీరియల్లో సినిమాలో దొరుకుతున్నాను, రియల్ లైఫ్ అందరూ ఏడుస్తున్నారు. అమ్మ అలా ప్రార్థన చేస్తుంది, అమ్మ చనిపోయిందని. అక్కలు తెలియదు, అక్క అలా ప్రార్థన చేస్తున్నారు. ఆమె 40 అంటే ఈ మాటలు ఎన్ని ఎందుకు చూద్దంటే, మీ దగ్గర ఆదరణ పొందాలని కాదు. ఒక మనిషిని దేవుడు ఎలా ఆదుకుంటాడు అన్నదాన్ని చెప్తాడు. ఎలా ఓదార్స్తాడు, మనుషులందరూ వదిలేసినా కానీ దేవుడు ఎలా పట్టుకుంటాడు, ఎలా తోడై ఉంటాడు. అసలు ఇలా అవడానికి, ఇంత మొండిగా అవడానికి కారణం ఏంటంటే, దేవుడు నాతో ఉండటమే కారణం. ఇంత బలము, ఇంత శక్తి, ఇంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఎదిరించే శక్తి అంటే ఆయన నాతో ఉన్నాడు. ఏ సమస్యకు భయపడలేదు. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత నా గురించి ప్రార్థన చేసి, నా గురించి ఏడ్చి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మా చెల్లి కూడా చనిపోలేదు, చంపేశారు. ఇంటికి వెళ్ళిన ఆమె చంపేశారు. ఇటు అమ్మ చచ్చిపోయింది, అటు ఆమె చచ్చిపోయింది. అలా అన్న వాళ్ళు అందరూ కూడా చచ్చిపోయారు. ఇలా చివరికి పిల్లలు, కడుపుకున్నాళ్ళు, భర్తతో సహా అందరూ చనిపోయారు. కానీ దేవుడు మాత్రం నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆమె హల్లెలూయా. నాతో ఏం పని ఉందో నాకు తెలియదు కానీ అందుకే అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనుడవైతివి. నీవేదెన్ని నిందలేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని అత్యాచారాలు మోపినా, దొంగవని, లోపమని, వ్యభిచారమని, అలాంటి దాన్ని ఎలాంటి ఎంత మోపినా, దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక, నువ్వు ప్రియమైన దానే కనుక నువ్వు గనులాగా అవుతున్నావు. దేవుడు చెప్తున్నాడు. గట్టిగా చెప్పులు కొన్నావు. నిన్ను ఎవరైనా చంపుదామని చూస్తే, నిన్ను ఎవరైనా ఏమైనా చేద్దామని చూస్తే వారికే మరణం తప్ప నీకు మాత్రము. చాలా మంది దీన్ని హింసించాలి, నేను బాధ పెట్టాలి, వీటిని బాధ పెట్టాలి, దీన్ని బాధ పెట్టాలి, టార్చర్ చేయాలనుకుంటారు. బట్ కొంచెం ఆ టార్చర్ తిరిగి డబుల్ రూపంలో వాళ్ళకి వెళ్తుందని కాదు. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన కేటగిరీ ఏం తెలుసా? ఓర్చుకోవడం. కొంచెం ఓపిక పట్టు. బాలులు కాకుంటే డబల్ స్పీడ్ తో వచ్చినట్టు నీ సమస్యలు వాళ్ళకు డబల్ స్పీడ్ తో వెళ్తాయి. కొంచెం ఓపిక పట్టు. జస్ట్ ఎందుకమ్మా అంత ఓపిక, ఎందుకంత ఓర్పు? అడిగితే పోదా అంటే, నాకు లేదా నోరు, నేను అడగలేనా? అడిగితే పోయిద్ది అంతే, కానీ ఓర్చుకుంటే ఉంటది దేవుడిచ్చిన గొప్ప కార్యం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు ఓర్చుకుంటే
అలా నువ్వు లోపడితే ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేపట్టుకొని నేను నడిపిస్తున్నా. ఎందుకు సహాయం చేస్తానంటే, నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనమైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులు అప్పచెబుతున్నాను. ఆమె హల్లెలూయా. ఎందుకు దేవుడికి మనం అంటే అంత ప్రేమ అంటే, నువ్వు నా కుమారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా కుమారుడు. చూడండి, కీర్తన గ్రంథం 2:7 కట్టడను నేను వివరించలేదు, యెహోవా నాకు నాకు కలిగించెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జన్మలను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతముల వరకు దొడ్డుగాను ఇచ్చెను. ఆమె కట్టడలు నీకు వివరిస్తాను, నా నిధులు నీకు నిర్వర్తించేటట్టు చేస్తాను. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? ఎందుకు కట్టడలు వివరిస్తాడంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను. యెషయా 49:14 ఏమంటున్నాడు? సీయోను అనుచున్నది, దేవుడు నన్ను మరచదేమో అని. కింద అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను. నన్ను అడుగు, జనములను స్వాస్యంగాను, భూమిని దిగాంతములను సొత్తుగాను ఇస్తాను. దాని అర్థం ఏంటంటే, నేను నిన్ను మర్చిపోతానా? నువ్వు నా కుమారుడు అయితే, నువ్వు నా కుమార్తె అయితే నేను నిన్ను మర్చిపోతానా? నేను నిన్ను వదిలేస్తానా? నేను నిన్ను వదులుకుంటానా? నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత ఏడుస్తున్నావు, ఎంత కృంగిపోతున్నావు, ఏదైనా కుటుంబంతో మాట్లాడిన పరిస్థితిలో ఎంత బాధపడుతున్నావు నాకు తెలీదా? నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగి ఉన్నాను అంటున్నాను. అవును ప్రభా, నువ్వు నన్ను కన్నావు కనుక నువ్వు నన్ను దేని తప్పిస్తున్నాడు. లాస్ట్ మాట కింద గ్రంథము 91:14-15 వచ్చినాడు. అయిపోయింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించలేదు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దీర్ఘాయుష్యతను తృప్తిపరచు. దేనికంట? అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని, ఆమేన్ హల్లెలూయా, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడై ఉంటాను. ఆమేన్ హల్లెలూయా. అమ్మా, మీరు నమ్మరు కానీ ఎప్పుడు 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 కూడా ఎప్పుడు తెల్లారి కాదు, రాత్రంతా ప్రార్థిస్తాను. తెల్లారి నాకు ఎప్పుడు పొద్దుగా అని ప్రార్థిస్తాను. ఏంటంటే దేవుడితో మాట్లాడాలి. అట్లా 3 నెలలు పడెత్తను, రాత్రి పగులు తేడా లేకుండా నేను ఆ హాస్పిటల్ నుంచి ఒక నెల 15 రోజులు 2 నెలలు బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వేరే గదిలో నన్ను పెడితే, ఆ గది నుంచి నేను బయటకు వచ్చి 3 నెలలు పడెత్తమైంది. 3 నెలలు నేను ఎలా అయిపోయానంటే, అసలు దేవదూతలు కూడా అంత రంగుంటారో నాకు తెలియదు కానీ అంత తెల్లగా, అంత సన్నగా, అంత రంగు నేను వచ్చేసాను. అసలు ఎండను కూడా చూడలేని పరిస్థితి నేను వచ్చేసాను. ఎందుకమ్మంటది? మహిమ స్వరూపం. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నిత్యం మాట్లాడి ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, మొన్న గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ, తిరుతం చనిపోయినప్పుడు కానీ, సోనా చనిపోయినప్పుడు కానీ ఇదే అడగండి, ఏంటి ప్రభా అసలు నాకెందుకు ఆశలు పెట్టావు? నా పిల్లలు నా భుజం మీద పడి ఇటొకడు తన్నుకొని నాది మమ్మ అని ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. అన్నయ్యకైనా నాకు కాదా? ఏంటి ఈరోజు ఏమీ లేదు అని చేసుకో. ఆ బాధ ఎట్లా ఉంటది? పిల్లడు బాగపోతేనే పిల్లలకు బాగపోతే అంత అల్లాడిపోతున్నాను. అసలు మనిషిని నేను చూసుకుంటాను. నాకు ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఏముందిలేమో అనుకుంటారు అందరూ, అది కాదు. అది చాలా బాధ. ఒకటి పోతే గ్యాప్ కూడా లేకోకుండా ఎంటంటే 6 నెలలు 3 నెలలు సంవత్సరానికి అయినప్పుడు కూడా, ప్రభా నీకే మహిమ, నీకే ఘనత, ఏం చేస్తున్నావు, నీకు ఇష్టం ప్రభా అని అన్నానే కానీ మాట కూడా నేను మాట్లాడలేదు. ఇలా ఎందుకు చేసావని కూడా దేవుడు నేను ఎప్పుడు కూడా అనలా, అడగల. ఆమేన్ హల్లెలూయా. నీ పిల్లల్ని దగ్గర దేవుడు నా స్తోత్రం. వాళ్ళని బాగు చేయకుండా దేవుడికి వైపుకలను కాక ఆయన స్వస్థపతి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ కుడి చేయి దేవుడు పట్టుకుంటున్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమైన వాడు, ఘనమైన వాడు ఉన్నాడు కనుక ఆయన మాటలు అంగీకరించండి. దేవుడి వారిని దీనికి ఆశీర్వదించారు. వాళ్ళని కట్టమూసుకుంటే వాళ్ళ మధ్య మనం ప్రారంభం చేస్తాం. ఇది
అనుగ్రహించిన మాకు అనేకమైన మాటలు చెప్పాలని మంచిగా మాట్లాడుతున్నారు. ఎంతో అద్భుతమైన మాటలు దేవుడు కొంతమంది అనుకోవచ్చు. దేవుడు మనం మర్చిపోయాడా, విడిచిపెట్టాడా అనేది అది మనకి ఆలోచన రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టలేదని ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడంటే, తల్లి తన బిడ్డలైనా మర్చిపోవడం కానీ నేనైతే నేను మర్చిపోలేదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో మనం చెప్పుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనకు